వెల్కమ్ బ్యాక్. కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పగించే విషయంలో బీఆర్ఎస్ పోరాటంతోనే కాంగ్రెస్ వెనక్కి తగ్గిందని అసెంబ్లీ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. మినిట్స్లో తప్పుగా రాశారని ఎంత కవర్ చేసుకున్నా కాంగ్రెస్ పార్టీ మోసం బట్టబయలైందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతే కృష్ణా జలాలు దోపిడీకి గురయ్యాయన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శలకు ఆయన దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరం నిర్మాణంపై ఎటువంటి విచారణకైనా తాము సిద్ధమేనని హరీష్ రావు స్పష్టం చేశారు. పోయినసారి కూడా చెప్పిన ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ తెలంగాణ గవర్నమెంట్ తరఫు నుంచి ఎవరూ సైన్ చేయలేదు. అది కేంద్ర ప్రభుత్వం ఇష్యూ చేస్తే అందులో మీరు మొదటి భాగం చదవండి. తెలంగాణ సెక్రటరీ ఆ విషయాన్ని వ్యతిరేకించినని చెప్పి ఆ ఫస్ట్ పేరా చదవండి. అదేవిధంగా దయచేసి మీరు ఈ సభ యొక్క సార్థకత తగ్గించొద్దు. ఈ ప్రభుత్వము శాసనసభలో ఈ ప్రాజెక్టులు కృష్ణా నదికి అప్పచెప్పము అని ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత మళ్ళీ మీరు మాట్లాడడం ఇది సరికాదు. వైట్ పేపర్లో 10 చోట్ల వీళ్ళు మా ప్రభుత్వం అప్పచెప్పిందని మా మీద బురద జల్లే ప్రయత్నం చేసిండ్రు. నేను ఒకవేళ మేము అప్పచెప్పే ఉంటే మీరు ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మేము సంతకం పెట్టలేదు అన్నారు. ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మీ సెక్రటరీ పోలేదా, మీ ఈఎన్సీ పోలేదా? నంబర్ 1. నంబర్ 2, దాన్ని ఆ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అన్ని పత్రికల్లో వచ్చిన తర్వాత తెల్లారి మీరు ఖండించాలన్నా వద్దా? ఏ రోజు ఖండించింది మీరు? 18వ తారీఖు నాడు పత్రికల్లో వార్తలు వస్తే ప్రధాన ప్రతిపక్షంగా మేమందరం గొంతెత్తి ఈ ప్రాజెక్టులు అప్పచెప్తున్నారు, తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మేము ప్రశ్నిస్తే 27 జనవరి నాడు మీ సెక్రటరీ గారు ఢిల్లీకి ఉత్తరం రాసినారు. 17వ తారీఖు నాడు మీటింగ్ జరిగితే 10 రోజులు మీరు నిద్రపోయారా? మేము బయటకు వచ్చి ప్రశ్నించి ప్రాజెక్టులు అప్పచెప్తున్నారని గొంతెత్తుకొని మేము పోరాటానికి బయలుదేరితే 27వ తారీఖు నాడు మీరు కేంద్ర ప్రభుత్వానికి ఆ మినిట్స్ తప్పు అని ఉత్తరం రాశారు. పోనీ రాశారు, దీనికి కట్టుబడి ఉన్నారా అంటే అధ్యక్ష మళ్ళీ 1 ఫిబ్రవరి నాడు మీటింగ్ జరిగితే అందులో కూడా మళ్ళీ ఒప్పుకొని వచ్చిండ్రు. మొన్న నేను వీడియోతో సహా 1 ఫిబ్రవరి మినిట్స్ అధ్యక్ష, when all the outlets are handed over to KRMB, these will be under the control of KRMB and will be manned by staff from both the states in equal proportion. This staff will report to KRMB through their salary and other benefits will be paid to the respective state governments. అంటే స్పష్టంగా మేము అప్పచెప్తున్నామని రెండోసారి చెప్పారు. బయటకు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఈఎన్సీలు మేము అప్పచెప్పాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పి కూడా చాలా స్పష్టంగా అందులో చెప్పిన విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష. ఇన్ఫాక్ట్ ఇంకో విషయాన్ని కూడా మంత్రి గారు తన వైట్ పేపర్లో ఒక పొరపాటుగా ఏం చెప్పినారంటే గత ప్రభుత్వమే అప్పచెప్పే ప్రయత్నం చేసింది 16 కేఆర్ఎంబీలో అని. మీ కార్యదర్శి రాహుల్ బొజ్జా గారు 27/1/2024 రాసిన లెటర్లో similar view as stated in para A and B above were expressed in 16th KRMB meeting by Telangana that handing over of the projects can be considered only after finalization of operation protocol. Further, in the 17th board meeting, Telangana stated that it does not agree to transfer of the components and stressed that the matter may be referred to Apex Council. ఈ విషయాన్ని 16, 17 బోర్డు మీటింగ్లో మా తెలంగాణ గత ప్రభుత్వం వ్యతిరేకించింది అనే విషయాన్ని మీ కార్యదర్శి గారు 27 జనవరి 2024 రాసిన లేఖలో కూడా ఆయన గారు కూడా స్పష్టంగా చెప్తే మీరేమో మీ వైట్ పేపర్లో మేము అప్పచెప్పుతామని చెప్పి రాశాము అని మీ వైట్ పేపర్లో పెట్టి ఈ సభ ద్వారా ప్రజలను తప్పుదో పెట్టే ప్రయత్నం చేసినారు. ఇది దయచేసి ఇది చాలా దురదృష్టకరం. భవిష్యత్తులో ఇలాంటి పెట్టకూడదని మీ ద్వారా కోరుతున్నాను. అదేవిధంగా అధ్యక్ష 50-50 రేషియో గురించి కూడా గౌరవ మంత్రి గారు సభలో తప్పుదో పట్టించే ప్రయత్నం చేసినారు. మీరు ఎందుకు 50-50 అడిగారు, 68 అడగాలి కదా అన్నారు. మీరేం రాసినారు? మీ గవర్నమెంట్ వచ్చినాక పేజ్ నంబర్ 3 ఏం రాసినారు? పేజ్ నంబర్ 3 పారాగ్రాఫ్ A, వాటర్ షేరింగ్ బిట్వీన్ ఏపీ అండ్ తెలంగాణ షెల్ బి ఇన్ ద రేషియో ఆఫ్ 50-50 టిల్ KWD 2 ఫైనలైజేషన్ అలొకేషన్స్. మీరు కూడా మీ ప్రభుత్వం వచ్చినాక 50-50 ఇవ్వమని మీరు కూడా ఉత్తరం రాసినారు. కృష్ణా నదీ జలాల ఉపయోగంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఏర్పాటైన తర్వాత ఎక్కువ కృష్ణా నదీ జలాలు దోపిడీకి గురవుతున్నాయి. లెక్కలతో సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పోతిరెడ్డిపాడు కానీ, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కానీ, ముచ్చుమర్రి కానీ ఎట్లా ఎక్కువ నీళ్లు పోతున్నాయో అది నేను ఉదాహరణ చెప్పిన. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నదీ జలాలు ఆంధ్రప్రదేశ్కి తక్కువ దోపిడీ అయినాయి, మీరు అధికారులు వచ్చినంత ఎక్కువ దోపిడీ అయినాయని మరి ఫిగర్స్తో సహా చెప్పడం జరిగింది. రెండో విషయం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖలో 100 రెట్లు ఎక్కువ కరప్షన్ జరిగిన విషయం నేను ఆన్ రికార్డ్ పనిచేస్తున్నాను. అధ్యక్ష, ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు,
ఒకవేళ తప్పులు జరిగితే చర్యలు తీసుకోండి. యు ఆర్ ఎట్ లిబర్టీ. ఎవరు వద్దంటున్నారు? మీకు ఇష్టం ఉన్న ఎంక్వైరీలు చేయండి, మీరు చర్యలు తీసుకోండి. మేమేమి అడ్డం లేం కదా. యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్. అధ్యక్ష, ఇకపోతే అధ్యక్ష, ఉమ్మడి ఆనాటి కాంగ్రెస్ పాలనలో ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు వీళ్ళందరూ ఇదే ఉత్తమన్న మంత్రిగా ఉన్నారు, బట్టి అన్న, చాలా మంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని వీళ్ళందరూ కూడా, జూపల్లి గారు అందరూ మంత్రులుగా ఉన్నోళ్ళు ఇవాళ కూడా మంత్రులుగా ఉన్నారు. అయితే అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ పాలన మీద కలమెత్తని కవి లేడు, గలమెత్తని గాయకుడు లేడు. ఎందుకంటే అధ్యక్ష, ఒక ఇవాళటి పాట కాదు అధ్యక్ష, ఆనాటి కాంగ్రెస్ పాలన మీద గద్దరన్న ఏమన్నాడో ఒకసారి వినిపిస్తా. కాంగ్రెస్ పాలనలో రన్నా మన కన్నీళ్లే మిగిలాయో రన్నా, గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది, కృష్ణమ్మ తల్లిరా కన్నీళ్లు రాల్చింది, సింగరేణి తల్లి సిన్నబోయింది, 610 జీవోనేమో జీరో అయిందని ఆనాడు కాంగ్రెస్ పాలన మీద ప్రజా యుద్ధ నౌక గద్దరన్న చెప్పిన మాట అధ్యక్ష. అందశ్రీ గారు, ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి, దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి, నీళ్లు లేక నోళ్లు తెరిచిన వీళ్లను చూడు, మా పల్లెలన్నీ బోసిబోగా తల్లడిల్లుతున్న తల్లి, చూడు తెలంగాణ చుక్క నీళ్లు దేదేన దాన, మా గోడు తెలంగాణ బతుకు పాడైన దాన అని అందశ్రీ గారు ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాసిన పాట అధ్యక్ష. మరో కవి జయరాజు గారు అధ్యక్ష, వానమ్మ వానమ్మ ఒక్కసారన్న వచ్చిపోవనమ్మా, చేలల్ల నీళ్లు లేవు చెలకల్ల నీళ్లు లేవు, నిన్ను నమ్మిన రైతు కళ్ళల్ల నీళ్లు లేవు అని చెప్పి మన జయరాజ్ గారు ప్రముఖ కవి ఆనాటి కాంగ్రెస్ పాలన మీద రాశారు అధ్యక్ష. అయితే అధ్యక్ష, మరి ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో సాగునీటి లభ్యత పెరిగింది, చెరువుల నిండా నీళ్లు వచ్చినాయి, భూగర్భ జలాలు పెరిగినాయి, సాగు విస్తీర్ణం పెరిగింది, పంట ఉత్పత్తి పెరిగింది, చేపల ఉత్పత్తి పెరిగింది. ఇది నిజం అధ్యక్ష, ఇది రైతుల అనుభవంలో కూడా ఉన్నది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఇవాళ అన్ని చెప్తాను, ఎంత తొందరపడతారు అధ్యక్ష. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకప్పుడు మన ప్రాంతంలో వలసలు ఉంటుండే అధ్యక్ష. ఇవాళ మేము వచ్చిన తర్వాత చెరువులు బాగా చేసి, ప్రాజెక్టులు బాగా చేసి, నీళ్ళు ఇచ్చిన తర్వాత ఇలా వలసలు వాపసు వచ్చినాయి. పక్క రాష్ట్రాల నుంచి కూలీలు నాట్లేయడానికి వాళ్ళ తెలంగాణకు వచ్చేటువంటి పరిస్థితి వచ్చిందా లేదా అని నేను అడుగుతా.